ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ టైంలో టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఉదయం గవర్నర్ను కలిసి జగన్ ఫిర్యాదు చేస్తే సాయంత్రం అయ్యేసరికి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక తమిళనాడులో డీఎంకే అగ్రనేతలతో చంద్రబాబు భేటీ కాగా ఏపీ ప్రజలే నమ్మని బాబును పక్క రాష్ట్రం వాళ్ళు నమ్ముతారా అంటూ కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చెన్నై వెళ్లిన బాబు డీఎంకే హెడ్ ఆఫీస్ లో ఆ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అన్నా డీఎంకేకు ఓటేస్తే మోడీకి వేసినట్టేనని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు బాబు. People wanted to see next CM only Stalin. Everybody is having confidence on him. Even state is always praying for his leadership as on today. AIDMK has become MODIMK. If you see everything, Delhi button they will on, here AIDMK will act. ఏపీ ప్రజలు చంద్రబాబుకు బాయ్ బాయ్ చెప్పేశారన్నారు వైసీపీ అధినేత జగన్. ఉదయం గవర్నర్ ను కలిసిన జగన్ పోలింగ్ టైంలో టీడీపీ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు జగన్. 2014లో ఈవీఎంలతోనే గెలిచిన చంద్రబాబు ఇప్పుడు అనుమానాలున్నాయనడం కరెక్ట్ కాదన్నారు. బాబు ప్రజా తీర్పును ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారన్నారు జగన్. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఆయన చేసిన మోసాలను చూశారు. ఆయన చేసిన అన్యాయాలను చూశారు. చూసిన తర్వాత ప్రజలు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసిగెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడు నీ పరిపాలన, ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు. టీడీపీ నేత స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలింగ్ రోజున కోడెల ఇనుమెట్ల గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి గంటపాటు తలుపులు వేసుకున్నట్లుగా ఆరోపణలొచ్చాయి. ఉదయం గవర్నర్ ను కలిసి టీడీపీ ఉల్లంఘనలపై జగన్ కంప్లైంట్ చేయడం, సాయంత్రానికి కోడెలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మోడీనే మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. బెంగళూరులో ఉన్న తెలుగు ప్రజలను బీజేపీకి ఓటేయాలని ఆయన ప్రచారం చేశారు. చంద్రబాబు కర్ణాటక వచ్చి కాంగ్రెస్ జేడీఎస్ కు ఓటేయమని చెప్తున్నారని, ఏపీ ప్రజలే నమ్మని బాబును కర్ణాటక వాళ్లు ఎలా నమ్ముతారని అన్నారు. బెంగళూరులో నిన్న మార్నింగ్ నుంచి అనేక గ్రూప్ మీటింగ్స్ అడ్రస్ చేశాను. డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ సెక్షన్స్ లో ప్రతి వాళ్ళు చెప్పింది కూడా మోడీ గారు ప్రధాని కావాలనేటువంటిది కోరుకుంటున్నామండి అనేటువంటి మాట చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ను కలిసాం, వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ నేతలు. గవర్నర్ ను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్ ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.